నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో ఎమ్మెల్సీ కవిత ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గులాబీ బాస్ మనసులో ఏముందోనని, ఎలాంటి నిర్ణయం వస్తుందోనని బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు జాగృతి క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ లో కుట్రలు కుతంత్రాలు చేస్తుంది అంతా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులేనని సంచలన కమెంట్ చేసేశారు. ఇదే గులాబీ పార్టీలో కాకరేపుతోంది. కవిత టార్గెట్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు పార్టీ పరంగా పూర్తి సపోర్ట్ లభించింది. సింహం సింగిల్ గానే వస్తుంది, అది 6 అడుగుల బుల్లెట్ అంటూ పార్టీ తరపున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్నదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇంతకాలం అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటలు ఇప్పుడు బహిర్గతమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో ఇంత జరుగుతున్నా సైలెంట్ గానే గమనిస్తున్న బీఆర్ఎస్ చీఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇలాంటి టైంలో కవితను బీఆర్ఎస్ లో ఉంచుతారా, పంపేస్తారా, కేసీఆర్ ఆలోచన ఏంటి అన్నదే ఇప్పుడు చర్చ. బీఆర్ఎస్లో ఉంచితే నష్టమా, బయటకు పంపితే నష్టమా అన్న కోణంలో కూడా పార్టీ ఆలోచిస్తుందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇక హరీష్ రావు టార్గెట్గా కవిత చేసిన కమెంట్లపై పార్టీ పరంగా గట్టి కౌంటరే వచ్చింది. తామంతా హరీష్ వెంటే ఉన్నామన్న సిగ్నల్స్ పంపారన్న వాదన వినిపిస్తోంది. కవిత కమెంట్స్పై పార్టీ పరంగా ఎవరూ నోరు ఎత్తొద్దన్న ఆదేశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు అభిమానులు మాత్రం కవితకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ తూర్పార పట్టేస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్కే వదిలేయాలంటూ క్యాడర్కు ఆదేశాలు వెళ్లాయి. కవిత చేసిన హాట్ కమెంట్స్ తర్వాత బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతోంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? బీఆర్ఎస్ గెంటేస్తే కవిత కొత్త పార్టీ పెడతారా? కొత్త పార్టీ పెడితే నెగ్గుకు రాగలరా? గతంలో కాంగ్రెస్లోకి వెళ్తారన్న ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్లో మంత్రి పదవి ఖాళీగా పెట్టారన్న గుసగుసలు కూడా గట్టిగానే వినిపించాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు పంపిస్తే కాంగ్రెస్లో చేరడమా, చేరి మంత్రి పదవిని కొట్టేయడమా అన్న చర్చ కూడా సాగుతోంది. సాగుతుంది. ఇదే అంశంపై మనకు ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చూస్తున్న మొత్తంగా కవిత నిన్న మాట్లాడిన మాటల తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే బీఆర్ఎస్ కు బలమే కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురు కూడా ఏ భాషలో అయినా అనర్గళంగా మాట్లాడగలరు. ప్రత్యర్థి నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టడంలో ముగ్గురు కూడా దిట్ట. ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటలు, అది హరీష్ రావుపై కవిత చేసిన కమెంట్స్తో క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా నిస్తేజంగా మారిపోయిన పరిస్థితి. సో ఏం జరగబోతుంది బీఆర్ఎస్లో? నిజంగానే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? గులాబీ దళపతి మనసులో అసలు ఏముంది అన్నది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయనుకోవచ్చు, ఏం చెప్తారు? సో మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం సో ఈ రోజు కవిత పైన ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కవిత పైన చర్యలు తీసుకోవడానికి ఇక బీఆర్ఎస్ అధిష్టానం కూడా సిద్ధమైంది. అయితే ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే పార్టీని సస్పెండ్ తర్వాత ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తారా? ఈ అంశం ప్రధానంగా ఒక డైలమా మాత్రం నడుస్తుంది ప్రస్తుతానికి. సో ఇదేమైనా కానీ నిన్న కేటీఆర్ కానీ, వేముల ప్రశాంత్ రెడ్డి కానీ, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసిన తర్వాత, పల్లరాజేశ్వర రెడ్డితో పాటు మిగతా అందరూ కలిసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కవిత చేసినటువంటి కామెంట్స్ నిజానికి ఇందాక మీరు చెప్పినట్టు కేసీఆర్ అంటే కేసీఆర్ ఒక్కడు మాత్రమే కాదు, కేసీఆర్ కారుకు 4 టైర్లు ఎట్లా అయితే ఉంటాయో అట్లా ఆ పార్టీకి కవిత కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ వీళ్ళు నలుగురు కూడా అంతే క్రియాశీలకంగా పార్టీని ముందుండి నడిపించినటువంటి వ్యక్తుల్లో కవిత ఈ రోజు తిరుగుబాటు జెండా ఎగరేయడం, కేసీఆర్ బ్లడ్, నేను కేసీఆర్ తోనే ఉంటాను, కేసీఆర్ మా నాన్న అని చెప్తూనే ఆయనకి కష్టం వచ్చినప్పుడు తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ఎన్నికలు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినటువంటి క్రమంలో సో పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది, కేసీఆర్ నిర్ణయం కోసం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెయిట్ చేస్తోంది. అట్ సేమ్ టైం తెలంగాణ రాజకీయాల్లో కూడా ఎట్లాంటి పరిణామాలు మారబోతున్నాయి అనేది కూడా చూడాలి. రైట్, ఇదే అంశం పైన ఒకసారి స్వామితో మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, 2 అంశాలు, పార్టీ నుంచి సస్పెన్షన్ జరగబోతోందా, ఎందుకు ఇంకా ఎదురు చూస్తున్నారు? అంటే బేసికల్లీ ఎవరి విషయంలో కూడా కేసీఆర్ ఇంత తాత్సారం చేయరు, కవిత విషయంలో ఈ వెయిటింగ్ ని ఎట్లా చూడాలి? ఎమ్మెల్సీగా రాజీనామా చేయబోతున్నారా, పార్టీ నుంచి సస్పెన్షన్ చేయబోతున్నారా, ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్స్ ని?
శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ అనేది కూడా కొంత పార్టీ నేతలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. ఇతర వ్యక్తులైతే ఏ పార్టీకి ఎప్పుడో వేటు పడేది. ఒకవైపు కవిత కేసీఆర్ సొంత కూతురు, పార్టీ నుంచి మొదటి నుంచి పనిచేసిన వ్యక్తి, తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ ఉద్యమానికి సమాంతరంగా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తిగా ఆమెకు పేరుంది. దీంతో ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందనేది కూడా పార్టీ అధిష్టానం గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా పార్టీకి సీనియర్ నేతలంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. నిన్న రాత్రి కూడా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇలా ఉదయం నుంచి కూడా సమావేశం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కవిత విషయంలో మరింత ఆగ్రహంగా ఉన్నట్టుగా కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు కూడా పార్టీ నేతల్ని సస్పెండ్ చేసే చరిత్ర లేదు. కేవలం పార్టీ నుంచి నేరుగా బహిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కవిత విషయంలో కూడా కవిత తన దారి తను చూసుకుంటుంది కాబట్టి ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆమె గత 90 రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తన లేఖలు లీక్ చేసిన సమయంలో కేసీఆర్ దేవుడు, కేసీఆర్ వెంట దయాలు ఉన్నాయని కామెంట్ చేసిన తర్వాత కేసీఆర్ తన నేరుగా కవితతో మాట్లాడకుండా తన కవిత తల్లి శోభమ్మతో మాట్లాడించి కామ్గా ఉండాలని చెప్పేసి కొద్ది కాలం తర్వాత సమస్య సర్దుకుంటుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలని చెప్పేసి కేసీఆర్ సూచించినప్పటికీ కూడా కవిత ఆ విషయాన్ని పెడిచెవిన పెట్టి ఆ తర్వాత చిట్చాట్ చేయడం బీజేపీ తోటి బీఆర్ఎస్ అంటకాగుతుంది. త్వరలో బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీ నేతలు ప్రతిపాదించారు, దాన్ని నేను వ్యతిరేకించాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్క దశగా ముందుకు వెళ్తూ వచ్చాయి. కేసీఆర్ ఎంత అనునయించి చెప్పినప్పుడు కూడా కవిత తన దారి తను చూసుకుంటూ తన సొంత పంతంలో ముందుకెళ్తుంది కాబట్టి తను ఏం చేయాలనుకుంటే చేసుకోనివ్వండి అని చెప్పేసి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా కూడా బయట చర్చ జరుగుతుంది. పార్టీ నేతలు కూడా అదే చర్చ జరుగుతున్నారు. ఇక కవిత పైన సస్పెన్షన్ వేటు ఉండదు, నేరుగా బహిష్కరణ వేటే ఉంటుందనేది కూడా పార్టీ నేతలు చర్చిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఆల నరేంద్ర కావచ్చు, ఇటు ఒకవైపు ఇన్నయ్య కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఆ తర్వాత మొన్న రీసెంట్గా భూపతి రెడ్డి కావచ్చు, మొన్నటికి మొన్న ఈటెల రాజేందర్ పార్టీ నుంచి బహిష్కరించేంత వరకు కూడా ఎవరిని కూడా సస్పెండ్ చేసే పరిస్థితి లేదు. నేరుగా పార్టీ నుంచి బహిష్కరణ చేస్తూ బయటికి పంపించారు. అలాంటి కఠినమైన నిర్ణయాలే కేసీఆర్ తీసుకున్నారు. ఒక్కసారి ఒక నేతను వదిలిపించుకోవాలనుకుంటే కేసీఆర్ వెనుక ముందు ఆలోచించకుండా నేరుగా నిర్ణయం తీసుకుంటారనే విషయం కూడా కొనసాగుతుంది. కవిత కూడా తన సొంతగా ఒకవైపు పార్టీ నుంచి తాడోపేడో తేల్చుకోవడం కోసమే ఆమె ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా ఆమె కుమారుని ఆశీర్వాదం కోసం కవితను ఒకవేళ బహిష్కరిస్తే ఖచ్చితంగా కవిత బయటికెళ్ళి యుద్ధమే చేస్తానని చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ పైన. అయితే ఇక్కడ పార్టీని వేరు తండ్రిని వేరుగా చూడలేము. తను చేసే ప్రతి కామెంట్ కు ముఖ్యమంత్రి ఆనాడున్నటువంటి చంద్రశేఖరరావు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో పార్టీని అనడం వేరు, కేసీఆర్ అనడం వేరుగా చూడలేము. సో కవిత యాక్టివిటీస్ ఎట్లా ఉండొచ్చు, ఖచ్చితంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది. ఒక్క నాయకుడిని మాట్లాడినది కేసీఆర్కే తగులుతుంది. సో ఆ పరిస్థితి ఇక నుంచి రాబోతోందా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వ్యతిరేకతను మొత్తం కూడా కవిత బయటికెళ్ళి ఇక తండ్రితోనే నేరుగా యుద్ధం చేయబోతుంది అనుకోవచ్చా? అంటే ఒకవైపు ఆమె ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కేసీఆర్ను తిట్టట్లేదు, కేసీఆర్ను పొగుడుతూనే కేసీఆర్నే తన పార్టీ సింబల్గా ఒకవైపు ప్రొఫెసర్ జయశంకర్ని తన జాగృతి సంస్థ సింబల్గా పెట్టుకొని ఆమె ప్రచారం చేస్తుంది. కేసీఆర్ చుట్టూన్న వ్యక్తుల్ని కనుక ఆమె టార్గెట్ చేసి మాట్లాడుతుంటుంటే కేసీఆర్ స్పందిస్తారని చెప్పేసి ఆమె అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ నేరుగా స్పందించట్లేదు. ఆమె సోదరుడు కేటీఆర్ను కూడా ఎక్కడ కూడా ఆమె ఒక్క మాట అనకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటు హరీష్ రావును, సంతోష్ రావును ఇద్దరిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఆమె తన సొంత పంతాలతో ముందుకు వెళ్తుంది. అందుకోసమే ఆమె ఒక్కొక్క అడుగులు ముందుకు వేస్తూ ఒక ప్లాన్తో ముందుకు వెళ్తుంది అనేది కూడా బీఆర్ఎస్ నేతలు అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా పుంకాలుగా పెద్ద ఎత్తున కూడా ఆమె పైన ఎదురుదాడి మొదలైంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన పోరాటం చేస్తూ ప్రజల్లో బలపడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రత్యర్థులకు ఒకవైపు తమ రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రం ఇచ్చేలాగా ఆమె మాటలు వాళ్ళకు ఊతం ఇచ్చేలాగా ఉన్నాయి. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక ఒకవైపు అవినీతి గురించి మాట్లాడుతున్నటువంటి కవిత విషయంలో కవిత సంబంధించినటువంటి ఆస్తుల విషయం, ఇల్లు విషయం, ఆ నగల విషయాన్ని కూడా ఒక్కొక్కరు పర్సనల్గా కోట్ చేస్తూ ఇంతకాలం ఒకవైపు కామ్గా ఉన్నటువంటి ఇంతకాలం కేవలం బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి మాత్రమే ఆమె పైన ఎదురుదాడి జరిగేది. నిన్న రాత్రి నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కొద్దిమంది ఒకవైపు వాళ్ళు నేరుగా ఆమె పైన దాడి చేస్తారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్కు హైదరాబాద్లో ఉండడానికి సరైన ఇల్లు కూడా సరిగా లేదు. అలాంటి కవిత పెద్ద ఎత్తున కూడా భవంతులు ప్యాలెస్లు కట్టుకుని ఏ విధంగా ఉంటున్నారు, కోట్లాది రూపాయల నగలు ఆమెకు ఏ విధంగా వచ్చాయి, కేవలం ఎమ్మెల్సీగా ఎంపీగా ఆమెకు వచ్చేటువంటి జీతంతో ఇవన్నీ సంపాదించారు, ఆమె అవినీతి చేయకుండా ఇంత సంపాదించారని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంటర్నల్గా పెద్ద ఎత్తున కూడా ఒక ఎరప్ట్గా పెద్ద ఎత్తున
ఎత్తున కూడా ఆమె మీద దాడి జరుగుతుంది. ఆమె నిన్ననే ముందుగానే ఊహించి చెప్పింది, నా మీద ఖచ్చితంగా సోషల్ మీడియా పెద్ద ఎత్తున కూడా దాడి జరుగుతుంది, తాట తీస్తాను, నేను ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. తన తండ్రి మీద మరకంటిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి ఆమె మాట్లాడే మాటలు ఉంటేనే ఆమె తాడోపేడ తేల్చుకోవడం కోసమే ఒకవైపు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కవిత మీద కనుక చర్యలు తీసుకోకపోతే పార్టీ ఖచ్చితంగా పార్టీ నాయకత్వంలో అధినాయకత్వం పైన కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. తన సొంత కూతురికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా, ఇటుల రాజేంద్రకు ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా అనే క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె విషయంలో పార్టీ బహిష్కరణ వేటు వేసే అవకాశం కనబడుతుంది. ఆమె సొంత పార్టీ పెట్టుకుంటూ ఏ మేరకు ఒకవైపు సక్సెస్ అవుతానికి త్వరలో తేలనున్నది. ఆమె కూడా అందుకు అనుగుణంగానే జాగృతి సంస్థను గతంలో నుంచి కూడా గ్రామం పట్టణాలు నగరాల వరకు ఎప్పటికప్పుడు ఆమె సొంత క్యాడర్ను నిర్మించుకునే పరిస్థితిలో ఉంది. గతే ఆమె బీఆర్ఎస్తో అంటకాగినప్పుడు బీఆర్ఎస్ క్యాడరే జాగృతిలోకి వెళ్ళేవారు, జాగృతి నుంచే బీఆర్ఎస్ తిరిగేవారు. కాబట్టి ఇప్పుడు సొంతగా గిరిగీసి ఆమె బరిగీసి కొట్లాడే పరిస్థితికి ఆమె వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామూర్తి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామూర్తి గారు, అగ్ని కోటలు బద్దలు కొట్టింది, ఒక అగ్ని పర్వతం లాగా కవిత నిన్న మాట్లాడినటువంటి తీరు స్పష్టంగా కనిపించింది. ఖబర్దార్, గీత గీసుకొని కూర్చున్నా, ఇక నుంచి నేనేంటో చూపిస్తా అని కవిత మాట్లాడినటువంటి మాటలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు, అంటే అఫ్కోర్స్ హరీష్ రావు వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంది అన్న సంకేతం ఈరోజు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కానీ ఇవ్వడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. బట్ ఏం జరగబోతోంది కవిత విషయంలో, మిగతా నాయకుల విషయంలో తీసుకున్నంత దూకు నిర్ణయాలు కవిత విషయంలో తీసుకోవట్లేదు. ఎందుకు, ఏం జరుగుతోంది? కవితను సస్పెండ్ అంటే బహిష్కరించబోతున్నారా? కవిత తనంతట తానే వెళ్ళాలని చూస్తున్నారా? ఈ మాటల తర్వాత బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? కవితక్క అంశాన్ని ఏదైతే గౌరవ కేసీఆర్ గారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే 25 వసంతాలు. హలో, క్లియర్ అండి? కవితక్క అంశాన్ని గౌరవ కేసీఆర్ గారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే 25 వసంతాల సభ నుంచి ఏదైతే ఈ గందరగోళం నెలకొందో, 25 వసంతాల తర్వాత నానా మీరు బీజేపీని మొత్తం కరెక్ట్ గా టార్గెట్ చేయలేదు, బీజేపీ మీద ఇంకా మీరు ఎక్కువ మాట్లాడేదే ఉండే అని ఆ బీజేపీకి మీరు అయితే కంప్లీట్ బెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అప్పుడు కేసీఆర్ మీద ఆరోపణ చేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే అన్నగారించి కానీ, దాని తర్వాత జగదీశ్వర్ రెడ్డి గురించి కానీ అక్కడక్కడ మాట్లాడడం జరిగింది రికార్డులో. అదే తర్వాత నిన్న బావగారి హరీష్ గారి మీద, అదే విధంగా సంతోషరావు గారు కూడా తీవ్ర ఆరోపణలు. ఎందుకంటే మీ వెనక ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు అని అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైతే హరీష్ రావు గారికి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా సంతోష్ ఎక్కడ కూడా వాళ్ళకు సంబంధాలు లేవని జగరేమేర్ సత్యం ఎవరు కూడా శంకించిన అవసరం లేదు. తెలిసి ఏదైతే రాంగ్ ఐడియాలో పోతున్నట్టు కనబడుతున్నది కవిత. ఎందుకంటే వేరే అంశం కూడా మొన్నటికిన ఏదైతే గౌరవశాలుగా తీసి వేరే వాళ్ళు చేసిన తర్వాత అమెరికా కూడా లెటర్ చేయడం జరిగింది. ఆ లెటర్ ని కుల్లకుశం కరడం జరిగింది. ఏంటంటే మొత్తం నేనే అలిగా ఎవరు ఉండద్దు అన్నది మాకు కరెక్ట్. బట్ దీంట్లో కవిత మాట్లాడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అసలు అవినీతి జరగలేదు, ఇది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అని చెప్పినా గానీ ఇందులో అవినీతి జరిగింది. ఈ అవినీతిలో మొత్తం హరీష్ రావు, సంతోష్ రావే ప్రధానమైనటువంటి పాత్ర, కేసీఆర్ కి సంబంధమే లేదు. అందుకే హరీష్ రావుని ఇరిగేషన్ శాఖ మంత్రిగా తప్పించడం జరిగింది రెండోసారి అంటూ కవిత చేసినటువంటి కామెంట్స్ వెనకాల అవినీతి జరిగింది అని ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పడం జరిగిందో ఆ అవినీతి జరిగిందని కవిత ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. సో ఇది అఫ్ కోర్స్ హరీష్ రావు చేశారంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేసీఆర్ దీన్ని ఎందుకు బయట తీసుకురాలేదు, కేసీఆర్ ఎందుకు ఆ రోజు అవినీతిని గుర్తించి సస్పెండ్ చేయలేదు? సో బిడ్ అయితే ఒకటి, అల్లుడైతే ఒకటి, ఈటల రాజేందర్ అయితే ఒకట, కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేనటువంటి ప్రశ్న కూడా దీనిలో కనిపిస్తోంది. ఇదే ఈ రోజు అధికార పక్షానికి ఒక ఆయుధంగా మారింది. ఇక్కడ కవిత చిన్న లాజిక్ మిస్ అయ్యింది. ఎందుకంటే నీటిపారుదల శాఖ నుంచి దాన్ని ప్రముఖంగా ఆర్థిక శాఖకు పంపి, వాస్తవం చెప్పాలంటే ఆర్థిక శాఖ, ఇప్పుడు అవినీతి వాళ్ళకి ఆర్థిక శాఖ ఎవరు ఇక్కడ ఎక్కువ అరేయచ్చు. ఇంకోటి ఏంటంటే పార్టీలో గానీ మా పార్టీ కూడా ఎప్పుడైతే పంచాలి తెలంగాణ కొట్లాడింది, తెలంగాణ 9 ఏళ్ళు కూడా అయితే తెలంగాణ కోసం కొట్లాడింది, ఎక్కడ కూడా మార్చిన ఆరోపణ చూసుకోండి. ఇప్పుడు క్లియర్ మాట్లాడుకుంటే కాళేశ్వరం అభివృద్ధిలో భాగం, వాడడానికి ఒక అభివృద్ధిలో భాగం, అభివృద్ధి ఆరోపణలు మా మీద. ఇప్పుడు హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, అదే విధంగా ఈటల గారి మీద, ఎందుకంటే మాపిలో ఉన్నప్పుడు మా పార్టీలో ఉన్నాడు కాబట్టి కంప్లీట్ గా మేము అభివృద్ధి చేసిన ఆరోపణ తప్ప ఇక వేరే ఆరోపణ కాదు. సరే కనుక మీద వచ్చిన ఆరోపణ వేరు, ఎందుకంటే అభివృద్ధిలో బాగా అయినా కూడా కంటే అగ్రపూరితంగా ఏం పెట్టిలా అన్నది మీ ఎప్పటికీ కొట్లాడు. ఇక్కడ ఇంకో అంటే కవిత మాటల్లో చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. కేసీఆర్ పైనే సిబిఐ విచారణ చేస్తే
రాష్ట్రం అగ్నిగుండంలాగా మారాలి, బంద్ కాల్ పిలుపునియాలి, ఎందుకు పిలుపునివ్వలేదు అంటే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆరే ఉన్నారు. సో ఇది పిలుపునివ్వాల్సింది కూడా కేసీఆర్ లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ ఇప్పుడు కేసీఆర్ చేతిలో కూడా పూర్తి పగ్గాలు లేవు, కేటీఆర్ దగ్గర ఉన్నాయి. కేటీఆర్ ని ఉద్దేశిస్తూ కేటీఆర్ ని విమర్శిస్తూ చేసినటువంటి కామెంట్స్ లాగానే దీన్ని చూడొచ్చు. సో పూర్తి బాధ్యతలన్నీ కేటీఆర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. శ్రీకాంత్ గారు నిన్నటి నుంచి వాస్తవంగా ఏంటంటే హౌస్ గేట్ దగ్గర నడిచింది, జిల్లాల నుంచే మా పార్టీ పిలిపివ్వడం జరిగింది. 3 రోజుల నుంచి మేము ఇదే పనులు ఉన్నాం. వాస్తవంగా రోడ్ల మీద వాస్తవంగా ఎక్కడిదక్కడ నిరసనలు చేస్తున్నాం. అదే విధంగా అయితే పీసీ కమిషన్ కాస్త మొత్తం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా నిలిచింది, మొత్తం ప్లేట్ గా అయితే కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మొత్తం అంతే తప్ప కానీ 2 పీఠాలు కట్ట వాస్తవంగా ఇప్పుడు నేను ఈ అంశాల్లో కూడా అంటే పీసీ కమిషన్ కూడా రికవరీకి అడిగి, ఎందుకంటే 6.75 కోట్లు ఏదైతే 6 కోట్ల చిల్లర దాదాపు 7 కోట్ల రికవరీ అడిగింది. అంటే ఆ కఠిన స్థలం వాస్తవం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 7 కోట్లు అక్కడ క్వాలిటీ అది సిగ్నల్ కూడా ఇష్యూ ఉన్నట్టుంది. రామూర్తి గారు మీ వాయిస్ కూడా చాలా బ్రేక్ వస్తుంది. ఐ కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తాను. ఒకసారి లోపు మీ నెట్వర్క్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బిఫోర్ దట్ మనోజ్ గారు కూడా ఉన్నారు మనతో పాటు తెలంగాణ జాగృతి నుంచి. మనోజ్ గారు, ఏం జరగబోతోంది? కవిత మాటల తర్వాత బహిష్కరణ వేటు వేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఎమ్మెల్సీ గారు రాజీనామా చేయబోతున్నారా? పార్టీ నుంచి ఇక బయటికి ఎగ్జిట్ అయినట్టేనా? సో ఎట్లా చూస్తున్నారు? ముందుగా మీకు అన్నకి తెలంగాణ ప్రజలకి గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఈ రోజు కవితక్క గారు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పిండ్రు, పార్టీకి తనేదో పార్టీకి అన్యాయం చేసినట్టు గాని, పార్టీని తగ్గించినట్టు గాని, లేకపోతే ఈ రోజు పార్టీల నుండి తను వెళ్ళిపోతా అని కానివ్వండి, ఏది కూడా కవితక్క గారి మాటల్లో క్లియర్ గా కేసీఆర్ ఒక బిడ్డగా తన ఆవేదన చెప్పుకున్నారు. ఈ రోజు కేసీఆర్ గారికి ఇంత జరుగుతుంటే కూడా పార్టీ నుండి ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఎందుకంటే ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపితగా ఆయన చరిత్ర అనేది ముందు తరాలకి ఆదర్శమైన చరిత్ర. అలాంటి ఆయన మీద ఈ రోజు అవినీతి మరక అనేది వేసి ఈ రోజు ఇట్లా విచారణకు పిలుపునిస్తే పార్టీ నుండి ఎందుకు ఆ లెవెల్లో స్పందన లేదు అని, నిజంగా కూడా ఇది ఒక ఉద్యమ పార్టీ. టిఆర్ఎస్ కానివ్వండి, బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఉద్యమంలో నుండి పుట్టిన పార్టీ. మరి ఈ రోజు ఆ ఉద్యమ నాయకుడు అధినాయకుడైన కేసీఆర్ గారి మీద ఈ రోజు ఇంత పెద్ద ఒక అవినీతి మరకనేస్తే పార్టీ ఎందుకు ఆ లెవెల్లో తెలంగాణ బంధుకు పిలుపునివ్వాలి కదా? మనం ఒక ఉద్యమం నుండి వచ్చిన పార్టీ కదా ఇది, మరి అవన్నీ ఎందుకు చేయలేదు? ఈ రోజు కవితక్క గారు అడిగింది అదే, కేసీఆర్ గారి మీదనే ఆవేదన తండ్రి దగ్గర చెప్పుకోవడం వేరు, ఆవేదన అన్న దగ్గర చెప్పుకోవడం వేరు. బట్ ఇదే ఆవేదన తనపైన కుట్రలు జరిగాయి, అవినీతి మరకలు అంటించింది హరీష్ రావుకు, సంతోష్ రావుకు చాలా సంచలన కామెంట్లు అయ్యేది. మరోవర్ బీఆర్ఎస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ లాంటివి ఏముండయి, సస్పెన్షన్ లాంటివి ఏముండయి, డైరెక్ట్ బహిష్కరణ వేటేసినటువంటి సందర్భాలే ఉన్నాయి. సో ముహూర్తం దగ్గరకు వచ్చింది ఇక కవిత పైన వేటు వేయడానికి. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వేటు వేయడానికే కేసీఆర్ ని అడుగుతున్నారు. ఇక వేటు వేయడమే లేట్ అని అటు బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బట్ 4 గోడల మధ్య మాట్లాడాల్సింది నలుగురిలో మాట్లాడడం ఇది పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం కదా. తండ్రిని వెనకేసుకొస్తూనే, తండ్రిని భుజాన పైన మోస్తూనే తండ్రి పార్టీని ఈరోజు ప్రజల్లో బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి కవిత తీసుకురాలేదా? ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని మేము బ్లేమ్ చేస్తలేము. టిఆర్ఎస్ కానివ్వండి, బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అది మా పార్టీ. బిఆర్ఎస్ పార్టీ కోసమే మేము అహర్నిశలు జాగృతి 2006 నుండి ఇప్పటి వరకు కూడా బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎక్కడ ఎవరు ఉంటే వాళ్ళ కోసం పనిచేసిన వ్యక్తులం మేము. ఎంతో మంది కార్యకర్తల మనసులో ఉన్న మాటని ఆ రోజు కవితక్క గారు లెటర్ లో రాసిండ్రు. నిజంగా కూడా కదా అదంతా యాక్సిస్ లేదు అనడంలో ఈ రోజు ఒకరి పేరు చెప్పిండ్రు, అది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ గారిని కలవాలంటే ముందు ఎవరి యాక్సిస్ కావాలి అన్నది, దాన్ని ఈ రోజు బహిరంగ చెప్పిండ్రు. ఈ రోజు ఎంతో మంది కార్యకర్తలు నలిగిపోతున్న విషయాన్ని, ఎందుకంటే పార్టీకి మూల స్తంభాలు కార్యకర్తలు. ఇప్పుడు నేను కూడా గత 2006 నుండి పనిచేస్తున్నా బిఆర్ఎస్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి. కానీ పార్టీలో ఎవరైతే ఉద్యమంలో నుండి ఉన్న వాళ్ళకి డైరెక్ట్ యాక్సిస్ లేదు అని చెప్పేసి తను ఏదైతే తన తండ్రికి, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సిస్టమ్ ఉంటది. అక్క సిస్టమ్ వాళ్ళ నాన్నకి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కార్మికుల సమస్యలు కానివ్వండి, ఆ రోజు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కానివ్వండి, వివిధ సమస్యలని తను లెటర్ పూర్వకంగా రాసి తన తండ్రికి ఇచ్చేది. ఆ లెటర్ ఎట్లా లీక్ అయింది, నేను ఈ దేశంలో లేనప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు లెటర్ ఎట్లా లీక్ అయింది అని అధిష్టానాన్ని అడగడం జరిగింది. 90 రోజులు
రోజులు అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆన్సర్ లేదు. కానీ అందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు కానివ్వండి, మా బీఆర్ఎస్ అన్న తమ్ముళ్ళు కానివ్వండి, అక్క చెల్లెలు కానీ ఒకటి గ్రహించాలి, కవితక్క గారి మీద గత 2014 నుండి కుట్రలు జరుగుతున్నాయి. కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయడం అటుంచితే ఇది అధికార పక్షానికి కాంగ్రెస్ పార్టీకి ఆయుధం ఇచ్చినట్టు కదా, అవినీతి జరిగింది, అవినీతి మరకలు ఉన్నాయని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా. ఒకటి నన్ను కన్క్లూడ్ చేయలేదు. 2014 నుండి కవితక్కమ్మ గారి మీద కుట్రలు జరిగినా కూడా ఏ రోజు తను బయటికి నోరు విప్పి చెప్పలేదు. ఎవరి పేర్లు కానివ్వండి, తను సహనంగా 2014 నుండి 10 సంవత్సరాలు నిజంగానే అధికారంలో ఉన్నప్పుడు కవితక్క గారు నోరు తెరిచి ఫైట్ చేసి అప్పుడు అడిగుంటే తనకేదో మినిస్టర్ పదవి కావాలి, పదవుల కోసం అడుగుతుంది అనుకోవచ్చు. కానీ కవితక్క గారు సహనంగా తన మీద ఓడిపోవడానికి కారణం ఎవరో తెలిసినా కూడా అది కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లి చెప్పి, ఆ తర్వాత సార్ ఎమ్మెల్సీ ఇస్తే ప్రోటోకాల్ ఉండాలి బిడ్డ, నువ్వు ఎమ్మెల్సీ చేయాలని ఇన్ఛార్జ్ అడిగితే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, సార్ ఇస్తే తీసుకున్నారు అక్క. అంతేగాని అక్క ఏ రోజు కూడా తన మీద జరిగిన కుట్రలకి సోషల్ మీడియాలో కొంతమంది సార్ ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరిస్తే గనక ఆ పదవి కూడా రాజీనామా చేసే అవకాశాలు దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిక్కర్ కేసు మీద హైలైట్ చేసింది వీళ్ళే కదా, కొంతమందిని పేడ్ ఆర్టిస్టులను పెట్టి చేసి ఇదంతా చేసినా కూడా కవితక్క గారు ఏ రోజు నోరు విప్పలేదు. మాకు కూడా ఎప్పుడు కూడా మాకు ఇప్పటికి కూడా మా అధినాయకుడు మాకు కేసీఆర్ గారే. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారిని సీఎం చేసుకోవడానికి మేము పనిచేస్తాం. జాగృతి 2006 నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం. కానీ ఈ రోజు కవితక్క గారు నోరు విప్పి పేర్లు చెప్పాల్సిన పరిస్థితి. కేసీఆర్ కోసం మీరు పనిచేస్తున్నారు, బట్ కవిత చేసిన కామెంట్స్ తర్వాత కేసీఆర్ కూడా కవిత వైపు లేరు, బీఆర్ఎస్ పార్టీ కూడా కవిత వైపు లేరు. సో పూర్తిగా హరీష్ రావుకు మద్దతు ఇస్తూ హరీష్ రావు వైపు స్టాండ్ తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో రేపు పొద్దున కేసీఆర్ ని మీరు ముఖ్యమంత్రి చేస్తా అనుకున్నా గానీ తనకు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కోరికను ఇప్పటికే బహిర్గతం చేసింది. సో రానున్న కాలంలో రాజకీయంగా అడుగులు పడబోతున్నాయన్న సంకేతాలు కూడా కవిత ఇవ్వడం జరిగింది. సో ఆమె ఇప్పటికే గీసుకొని కూర్చున్నారు, గీత గీసుకొని కూర్చున్నా ఖబర్దార్ అంటూ కామెంట్ చేసిన తర్వాత కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? కేసీఆర్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది పెద్ద సార్ నిర్ణయం. మేమేమంటున్నామంటే మేము ఎప్పుడు ఏ పోరాటం చేసినా ఏది చేసినా కూడా ఆయనను ముందు పెట్టుకొని ఆయన ఆదర్శంగానే మేము పనిచేస్తాం. అది మా సార్ది. మనోజ్ గారు 1 సెకండ్. కేసీఆర్ ముందు పెట్టుకుని రాజకీయం చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని ముందు పెట్టుకుని కాదు. కవిత ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధమైంది. కేసీఆర్ బొమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ బొమ్మ పెట్టుకుని ఈ చిత్రాలతో రేపు పొద్దున రాజకీయాల్లోకి వెళ్ళడానికి కవిత సిద్ధమవుతాం స్పష్టంగా కనిపిస్తోంది. సో రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి, కవితను కూడా ఎదుర్కోవాలి. ఎట్లా చూస్తున్నారు రామూర్తి గారు? ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుండి మేము వెళ్ళిపోలేదు, బీఆర్ఎస్ పార్టీ నుండి మమ్మల్ని సస్పెండ్ చేయలేదు కవిత గారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీఏ పార్టీలో కొన్ని విషయాలు అది చెప్పిండ్రు. ఈ రోజు కేసీఆర్ గారి మీద ఇంత పెద్ద అవినీతి మరక జరిగినప్పుడు పార్టీ ఆ లెవెల్లో స్పందించలేదన్న విషయం బీఆర్ఎస్ మా అన్నలు కూడా తెలుసుకోవాలి. మనోజ్ గారు 1 సెకండ్ ఆగండి. ఇప్పుడు మనోజ్ గారు మాట్లాడి 2 విన్నా. బిడ్డగా అడిగేది స్టేజ్ ఇది కాదు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిన అవసరం కూడా కాదు. ఏదైతే డైరెక్ట్ గా వెళ్ళి అడగవలసిన క్వశ్చన్స్ ని ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకవేళ నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపించాలి కానీ ఆరోపణలు చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ ఆధారాలు ఉంటే ఆధారాలు చూపెట్టి నువ్వు చెప్పాలి తప్ప. ఏదైతే చాలా పెద్ద అంశం అండి. ఇప్పుడు కాళేశ్వరం అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం. ఇప్పుడు కాళేశ్వరం మీద అవినీతి జరిగిందంటే దానికి ఏ విధంగా అవినీతి జరిగింది, ఎట్లా జరిగింది అన్నది కూడా అది చెప్పాలి కదా. వాస్తవంగా అవినీతి జరగలేదని మొత్తం దేశమంతా కోడే కూస్తున్నా కూడా కుట్రపూరితంగా ఏదైతే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనేది ఆమె చెప్తుంది. ఇందులో జరగలేదన్నది మొన్నటి దాకా కాళేశ్వరం అవినీతి జరగలేదు మొన్నటి దాకా చెప్పింది. మళ్ళీ నిన్న ఇందులో దీనికి కారణం హరీష్ రావు గారు కాదా అంటే ఇది ఎక్కడ కథ అండి? ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏదో డబుల్ స్టాండర్డ్ వద్దు. ఎందుకంటే అటు బిడ్డగా అడగడం వేరు, ఇటు పార్టీగా అడగడం వేరు. పార్టీ వేరు కాదు, అదే విధంగా కేసీఆర్ గారు వేరు లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఏం మాట్లాడుకుందామండి? వాస్తవంగా ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే పార్టీ అంటే కేసీఆర్ గారి ప్రాణం. పార్టీ ఉంటే పోతేందంటే ఏం మాట్లాడాలండి? పార్టీ ఉంటేది పోతేందంటే కేసీఆర్ గారి ప్రాణమే కదా. కేసీఆర్ గారి ప్రాణం పోవాలనుకున్నట్టే కదా. ఒక బిడ్డగా ఆయన పెద్ద మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవంగా అమరవీరుల రక్తంతోని, అదే విధంగా తెలంగాణ ఉద్యమకారుల అయితే లాఠీ దెబ్బలతోని, అదే విధంగా వీపుల మీద పడ్డ
దెబ్బలతో నిర్మించుకున్న టిఆర్ఎస్ పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అని మాట్లాడడం అంటే మామూలు విషయం కాదండి. మనోజ్ గారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మీ మాట కూడా మారుతుంది. ఎందుకంటే మీరు చాలా అంశాలు కూడా మీరు కూడా ముందటి నుంచి చూస్తున్నారు. ఎవరిని ఏ విధంగా పార్టీ కూడా అందరినీ సమానంగా చూస్తుందండి. ఇప్పుడు బిడ్డో రకంగా కొడుకో రకంగా ఏం కాదండి. వాస్తవంగా ఆమెకు పూర్తి అవకాశాలు ఇచ్చడం, ఎక్కడ కూడా ఆమె ఖాళీ లేకుండా పెట్టినాం. ఆమె అన్ని విధాలుగా పోటీ చేసింది. ఆమె ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కానీ కవితకు అన్యాయం చేయలేదు పార్టీ. వాస్తవంగా ఆమె తొక్కాలని కూడా చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ముందే తెలుస్తుంది తప్ప ఇప్పుడు ఏదైతే ముందు ముడిచిన పండుగ కదా అన్నట్టు నేను చెప్తున్నా కదా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ సమాజానికి అనుకూలంగా ఉంటే హర్షిస్తారు. లేకపోతే తెలంగాణ సమాజానికి కానీ కేసీఆర్ గారు కానీ పార్టీకి కానీ హాని చేసే కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా కాలంతో పాటు కోల్పోతారు. థ్యాంక్ యూ రామూర్తి గారు, థ్యాంక్ యూ మనోజ్ గారు. సారీ టైం లేదు సారీ. వెల్కమ్ బ్యాక్. మొత్తానికి అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ కి ఇక ఈ రోజు ఏమైనా ఎండ్ కార్డ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? సో కవితను పార్టీ నుంచి బహిష్కరించేటువంటి టైం వచ్చేసిందా? సమయం అవసరమైందా? ఎమ్మెల్సీగా కవిత రాజీనామా చేయబోతున్నారా? పార్టీ సస్పెండ్ చేయబోతోందా? పార్టీ బహిష్కరించబోతోందా? గతంలో గాదయ్య కానీ, విజయశాంతి కానీ, రాహుల్ నాయక్ కానీ, అట్ సేమ్ టైం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈటెల రాజేందర్ విషయం కానీ, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి భూపతి రెడ్డి విషయం కానీ, సో పార్టీ ఎక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చింది లేదు, డైరెక్ట్ గా వేటు వేసింది. సో ఇప్పుడు కవిత విషయంలో కూడా డైరెక్ట్ గా వేటు వేసేటువంటి పరిస్థితి రాబోతోందా? బీఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్మదనం మాత్రం నడుస్తోంది. దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయని చూడాలి. నిన్న రాత్రి వరకే అఫ్కోర్స్ కొంత కౌంటర్ వస్తుందేమో అని అనుకున్నా కానీ హరీష్ రావు వైపు పార్టీ స్టాండ్ తీసుకుని స్పష్టంగా కనిపించింది. హరీష్ రావు ప్రస్తుతానికి దేశంలో లేరు, విదేశాల్లో ఉన్నా కానీ కవిత వైపు మాత్రం ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఇప్పటికే కవితను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అన్ఫాలో చేస్తున్నారు. కవిత పిఆర్ఓలను కూడా బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ గ్రూపులోంచి, సోషల్ మీడియా గ్రూపులోంచి రిమూవ్ చేస్తున్నారు. చూద్దాం ఎట్లాంటి వేటు వేయబోతున్నారు, కవిత విషయంలో ఏం నిర్ణయం తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ అన్నది చూడాలి. కేసీఆర్ నిర్ణయం ఎట్లా ఉంటుందో సో వెయిట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా వెయిట్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.